ఉద్రిక్తతల నడుమ వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందులలో జెడ్పీటీసీ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతుంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. పులివెందులలో ఉదయం 9 గంటల వరకు 30% పోలింగ్ నమోదైంది. పోలీసు వాళ్ళంటే గౌరవం ఇచ్చిన గౌరవాన్ని మీరు కాపాడుకోవడం పులివెందులలో భారీగా పోలీసులు మోహరించారు. పలువురు వైసీపీ టీడీపీ నేతలను హౌస్ అరెస్టు చేశారు. ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్టు చేసి కడపకు తరలించారు. అలాగే వేంపల్లిలో వైసీపీ నేతలు సతీష్ రెడ్డిని అరెస్టు చేశారు. ఎన్నికల అధికారులు కూటమికి సహకరిస్తున్నారని ఆరోపించారు. కొత్తపల్లి, నల్లపురెడ్డిపల్లె, నల్లగొడవారిపల్లి, ఎర్రబల్లెలో నివురుగప్పిన నిప్పుల పరిస్థితులున్నాయి. ఎక్కడికక్కడ భారీగా పోలీసులు మోహరించారు. ఏజెంట్ను భయపెడుతున్నారని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ తప్పుడు ఆరోపణలు చేస్తుందని టీడీపీ అంటుంది. వైసీపీ నేతలపై టీడీపీ నేతలు దాడులు చేస్తున్నారని ఎంపీ అవినాష్ రెడ్డి ఆరోపించారు. పులివెందుల ఒంటిమిట్ట సరిహద్దు, జిల్లా సరిహద్దులో ప్రత్యేక చెక్పోస్టులను ఏర్పాటు చేశారు. పులివెందులలో బందోబస్తును కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ పర్యవేక్షిస్తున్నారు. పోలింగ్ పూర్తయ్యే వరకు స్థానికేతరులు ఉండకూడదని పోలీసులు హెచ్చరించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుబ్బారెడ్డి లైవ్ లో అందిస్తారు. సుబ్బారెడ్డి ఇప్పటికే స్థానికేతరులందరినీ మరి అక్కడ స్థానికంగా ఉండకుండా నిర్బంధించినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? కడప జిల్లాలో జరిగేటటువంటి పులివెందుల ఏదైతే ఉందో ఉప ఎన్నికకు జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగేటటువంటి ఏర్పాట్లు ఏవైతే అన్నిటి కూడా అధికారులు అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా భద్రతలో కూడా కట్టుదిట్టం చేయడం జరిగింది. అయితే ఈ జరిగేటటువంటి ఉప ఎన్నికకి ఏదైతే ఉందో ముందస్తుగా అంటే ప్రచారానికి వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు ప్రచారం చేసిన తర్వాత అనంతరము అక్కడి నుంచి అంటే ప్రచారం అనంతరం అందరినీ కూడా ఎవ్వరు అంటే ఉప ఎన్నిక జరిగేటటువంటి పరిధిలో ఒక్కరు కూడా బయటి వ్యక్తులు అనేటువంటి వాళ్ళు ఎవరు ఉండకూడదు అనేటువంటిది ముందే ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అయితే అలాంటి వ్యక్తులు ఎవరన్నా కనిపించినట్లయితే అరెస్ట్ చేసి వాళ్ళపైన కేసులు నమోదు చేస్తామని డిఐజీ కోయ ప్రవీణ్ అలాగే ఎస్పీ అశోక్ కుమార్ చెప్పడం జరిగింది. అయితే ఆదివారం సాయంత్రం 5 గంటల తర్వాత ఎవరు కనిపించినా కూడా
అరెస్టు చేస్తారనేటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని సంబంధిత ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ప్రచారానికి వచ్చినటువంటి వ్యక్తులందరినీ కూడా పంపించడం జరిగింది. అయితే పంపించినటువంటి నేపథ్యంలోనే ఇంకా కొందరు వ్యక్తులు ఓటింగ్ కు సంబంధించి ఈ రోజు జరిగేటటువంటి ఓటింగ్ ప్రక్రియలో ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరగడానికి కారకులైతారనేటువంటి నేపథ్యంలోనే బయట వ్యక్తులు ఎవరు రాకుండా చుట్టూ అంటే ఈ ఎన్నిక జరిగేటటువంటి ప్రాంతం చుట్టూ దాదాపు 13 చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది. బయట వ్యక్తులు ఎవరు కూడా లోపలికి రాకుండా ఎలాంటి చిన్న పొరపాటు జరగకుండా ఈ చెక్ పోస్ట్ అనేటువంటి ఏర్పాటు చేయడం, ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఆ వాహనాలు ఏవైనా ఎలాంటి పడే విధంగా అందుకు సంబంధించి అలజడులు సృష్టించడానికి వచ్చేటువంటి వ్యక్తులు ఏవైనా తీసుకొస్తున్నారా అనేటువంటి కోణంలోనే ఈ 13 చెక్ పోస్టులలో పూర్తిగా క్షుణ్ణంగా ప్రతి వాహనాన్ని పరిశీలిస్తూ లోపల పంపిస్తున్నారు. అంటే కొత్త వ్యక్తులు అనేటువంటి వాళ్ళు ఇప్పటికే వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత ఆదివారం సాయంత్రము ప్రచారం ఏదైతే ఉందో పూర్తి చేసుకున్న తర్వాత కూడా పోలీసులు ప్రతి గ్రామంలో అంటే ఎన్నికలు జరిగేటటువంటి గ్రామంలో ప్రధానమైనటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ నాయకులకు సంబంధించినటువంటి ఇల్లు కూడా పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. అందులో కొందరు నల్లపురెడ్డిపల్లె గ్రామానికి సంబంధించినటువంటి పల్లె గ్రామానికి సంబంధించినటువంటి ఒక వైసీపీ నాయకుని ఇంట్లో కొందరు బయట వ్యక్తులు ఉన్నారనేటువంటి సమాచారంతో వాళ్ళందరినీ కూడా ఆదివారం సాయంత్రమే అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అంటే కొత్త వ్యక్తులు ఎవరిని కూడా ఈ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికలు జరిగేటువంటి ప్రాంతంలో కొత్త వ్యక్తులు ఎవరు రాకుండా అధికారులు సంబంధిత పోలీసులు కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. చాలని రైట్ సుబ్బారెడ్డి, అలాగే ఇక్కడ మహిళలు ఆరోపిస్తున్నారు తమని ఓటు హక్కు వినియోగించుకోనివ్వట్లేదు పోలీసులు ఏమైనా దురుసుగా ప్రవర్తిస్తున్నారా, లేదంటే టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అండ్ రిగ్గింగ్ జరుగుతుంది ఉదయం నుంచి అని కూడా మహిళలు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఏంటి? చాలని ఇది ప్రధానంగా తుమ్మలపల్లె గ్రామంలో ఈ మహిళలను ఓటు హక్కు వేసుకోవడానికి వెళ్ళేటటువంటి నేపథ్యంలోనే పోలీసులు అడ్డుకున్నారనేటువంటిది అక్కడ ఉన్నటువంటి మహిళలు కూడా చేస్తున్నటువంటి ఆరోపణలు. అయితే ఓటు హక్కు వినియోగించడానికి వెళ్తున్నారా లేకపోతే అక్కడ ఏదన్నా ఇష్యూ చేయడానికి వెళ్తున్నారా అనేటువంటి కోణంలో పోలీసులు కూడా వాళ్ళను పరిశీలించే పంపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ పోలీసులు కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనేటువంటిది తుమ్మలపల్లె గ్రామంలో కావచ్చు, అలాగే మిగిలిన ఏదైతే ఉందో అచ్చవెల్లి కావచ్చు, అలాగే నల్లపురెడ్డిపల్లె కావచ్చు, ఈ ప్రాంతాల్లో కూడా వైసీపీకి సంబంధించినటువంటి స్థానిక నాయకులు కూడా ఈ ఆరోపణలు అనేటువంటివి చేస్తున్నారు. ఓట్లు వేయడానికి వచ్చేటటువంటి నేపథ్యంలోనే పోలీసులు అడ్డుకొని ఆ స్లిప్పులు అనేటువంటి ఏవైతే ఉన్నాయో ఓటర్ స్లిప్పులు తీసుకొని పంపిస్తున్నారు, చింపుతున్నారనేటువంటిది కూడా చిప్పి పడేస్తున్నారనేటువంటిది కూడా మహిళలు ఆరోపణ చేస్తున్నారు. అంటే దీన్ని బట్టి చూస్తే పోలీసులు కూడా ఏదైతే ఈ ఉప ఎన్నికకు సంబంధించి జరిగేటటువంటి పోలింగ్ లో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనేటువంటి ఆరోపణలు అయితే బలంగా వినిపిస్తున్నాయి. అందుకు సంబంధించిన ఎవరైతే ప్రధానంగా ఉండేటువంటి భద్రతకు సంబంధించిన అధికారులు కూడా స్పష్టం చేయనటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. చాలని అయితే సుబ్బారెడ్డి, ఇక కనంపల్లి ఓటర్లు ధర్నా నిర్వహించినట్టు తెలుస్తుంది. తమ ఓటు హక్కును వినియోగించుకోనివ్వండి అని కూడా పోలీసులు కాళ్ళు మొక్కారు ఓటర్లు అని కూడా తెలుస్తుంది. ఏంటి అక్కడ పోలీసులు మరి ఓటు వేయనివ్వట్లేదా? మరి అక్కడ జరిగింది ఏంటి? శాలిని, కనంపల్లెకు సంబంధించి మనము ఒకసారి సమాచారం మనకు వచ్చినటువంటి సమాచారం కావచ్చు, ప్రాథమికంగా వచ్చినటువంటి సమాచారం ఏదైతే దాన్ని బట్టి చూస్తే పోలీసులు మాత్రం అక్కడ స్థానికులుగా ఉండేటువంటి వ్యక్తులను ఓటు వేయకుండా పంపించకుండా ఉండారనేటువంటిది వాళ్ళ ఆరోపణ చేస్తున్నటువంటి. అంటే ఓటు మాకు ఉంది, ఓటు హక్కు మేము కలిగి ఉన్నాము, మమ్మల్ని ఓటుకు పంపించడం లేదు, ఓటుకు వెళ్ళడానికి వెళ్ళేటటువంటి నేపథ్యంలోనే అడ్డుకుంటున్నారు. బయటి వ్యక్తులను మాత్రము కొత్తగా వచ్చేటువంటి వ్యక్తులను మాత్రము ఓటు వేయడానికి స్లిప్పులు ఉండవు, ఏమి ఉండవు, సంబంధించిన ఐడి కార్డులు ఉండవు, వాళ్ళను పంపిస్తున్నారు అనేటువంటి విధంగానే అక్కడ ఉన్నటువంటి స్థానికులు పోలీసులతో వాగ్విధానానికి దిగడము, తర్వాత మా ఓటు హక్కును మమ్మల్ని వినియోగించుకోవడానికి మాకు సహకరించండి అని స్థానికంగా ఉండేటువంటి మహిళలు కావచ్చు, ఓటర్లు కావచ్చు, పోలీసుల కాళ్ళు పట్టుకోవడం జరిగింది. కాళ్ళు పట్టుకున్నా కూడా సహకరించలేదనేటువంటి కోణంలో కూడా ఆ పోలీసులను నెట్టుకొని ఓటింగ్ కు వెళ్లాలనేటువంటిది కూడా అక్కడ ప్రయత్నాలు జరిగినాయి. కానీ ఆ ప్రయత్నాల్లో భాగంగానే పోలీసులు వాళ్ళను ఓటు హక్కు వేయడానికి కూడా పంపించలేదు అనేటువంటిది కూడా మనకు వచ్చినటువంటి సమాచారం మేరకు. అంటే
స్వచ్ఛంగా ఖచ్చితంగా ఓటు హక్కు కలిగినటువంటి వ్యక్తులు వెళ్లకుండా బయట వ్యక్తులు వచ్చి మా ఓటు వేసుకుంటారనేటువంటి కోణంలోనే పోలీసులతో వాగ్విధానానికి దిగినటువంటి పరిస్థితి అక్కడ కనపల్లిలో జరిగింది శాలిని. సుబ్బారెడ్డి, అలాగే అన్ని బూత్లలో కూడా మరి ఓటర్లకి సదుపాయాలు ఏ విధంగా కల్పించారు అధికారులు? శాలిని, పోలింగ్ బూత్లు ఏవైతే ఉన్నాయంటే పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి 15 పోలింగ్ కేంద్రాలలో కూడా ఆ సీసీ కెమెరాలతో పాటు అక్కడ వెబ్ కాస్టింగ్, అలాగే ఇంకా సమస్యాత్మకంగా లేనటువంటి వ్యక్తుల దగ్గర పోలింగ్ కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్లను ఏర్పాటు జరిగింది. ఈ పోలింగ్ కేంద్రాలు ఏవైతే ఉప ఎన్నిక జరిగేటువంటి పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలతో పాటు అక్కడ త్రాగునీరు, అలాగే మౌలిక వసతులు, మెడికల్ సంబంధించినటువంటి కావచ్చు, తాగునీరు కావచ్చు, వీటిని ఓటర్లు ఇబ్బంది పడకుండా, అలాగే పోలింగ్ కేంద్రాల్లో లైటింగ్ ఏర్పాటు కూడా, అంటే ఓటు బ్యాలెట్ సిస్టమ్ కాబట్టి బ్యాలెట్ సిస్టమ్ లో ఓటర్లు ఖచ్చితంగా స్పష్టంగా సంబంధిత గుర్తును కనుగొనేటువంటి విధంగా లైటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఓటర్లు ఓటేసేయడానికి వెళ్లే నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు పడకుండా అందుకు సంబంధించినటువంటి పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది. చేసినామనేటువంటిది కూడా అటు కలెక్టర్ కావచ్చు, అందుకు సంబంధించిన కింది స్థాయి ఉద్యోగులు కూడా చెప్పడం జరిగింది. కాలనీ అలాగే ఈ ఏజెంట్ల మధ్య గొడవలు, అక్కడ ఓటు హక్కు సరిగ్గా వినియోగించుకోనివ్వట్లేదని కూడా ఇప్పటికే వైసీపీ నేతలు ఈసీ కార్యాలయంలో మరి నిరసనలు తెలపడం, అక్కడ మరి కంప్లైంట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి? చాలానే ఉదయం నుంచి అదే పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఏదంటే ఉదయమే 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ అయ్యేటటువంటి నేపథ్యంలోనే కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఏజెంట్లు, అంటే వైసీపీ ఏజెంట్లను లోపలికి రాకుండా లోపలికి వచ్చేటటువంటి నేపథ్యంలోనే అడ్డుకున్నారనేటువంటిది కూడా కొందరు ఏజెంట్లు ఆరోపణలు చేస్తున్నారు. ప్రధానంగా మొదటగా ఎర్రిపల్లె అనేటువంటి ఇది కూడా పులివెందుల ఎంపీటీసీ పరిధిలోనే ఉంటుంది. ఇక్కడ ఉదయం 7 గంటలకు ఏజెంట్ ఫారాలు తీసుకొని లోపలికి వెళ్ళేటటువంటి పరిస్థితిలోనే ఏజెంట్ల దగ్గర ఉన్నటువంటి స్లిప్పులు, అంటే ఏజెంట్ ఫామ్స్ అన్ని తీసుకొని చింపి పడేసి వాళ్ళను లోపలికి రానియకుండా, అంటే లోపలికి వస్తే ఏజెంట్లుగా కూర్చుంటారనేటువంటి విధంగా వాళ్ళను లోపలికి రానియకుండా బయట నుంచి అటే పంపించడం జరిగింది. అంటే 7 గంటల ఓటింగ్ స్టార్ట్ అయ్యే ముందే ఈ ఘటన జరిగింది. ప్రధానంగా ఏరిపల్లెతో పాటు మిగతా ప్రాంతాల్లో, అటు నల్లపురెడ్డిపల్లె కావచ్చు, ఈ కొత్తపల్లె కావచ్చు, ఆరుతుమ్మలపల్లె కావచ్చు, అన్ని సెంటర్లలో కూడా ఇదే తంతు కొనసాగింది అనేటువంటిది అటు వైసీపీ నాయకులు ఆరోపణ చేయడం జరిగింది. దీంతో పాటు ఏజెంట్లను కూర్చోనియకుండా ఓటింగ్ వేయకుండా చేస్తున్నారనేటువంటి నేపథ్యంలోనే ఎంపీ అవినాష్ రెడ్డి కమలాపురం ఎర్రగుంట్ల మండలంలో ఉన్నటువంటి నిర్జిలో అరెస్ట్ చేసినటువంటి ఎంపీ అవినాష్ రెడ్డి నిర్జిలో వదిలివేయడం జరిగింది. అయితే అక్కడి నుంచి ఎంపీ అవినాష్ రెడ్డి కడప వరకు ర్యాలీగా వెళ్తున్నారనేటువంటిది కూడా ఇప్పుడు మనకు ప్రాథమికంగా వచ్చినటువంటి సమాచారం. ప్రస్తుతానికి ఇప్పుడు నిడిజీవి నుంచి, అంటే జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఇంటి దగ్గర నుంచి కడప వరకు ర్యాలీగా ఎంపీ అవినాష్ రెడ్డి దాదాపు 10,000 మందితో కడపకు వెళ్తున్నారనేటువంటిది కూడా ప్రస్తుతం మనకు వచ్చినటువంటి సమాచారం. ఎందుకంటే ఎలక్షన్స్ సరిగ్గా జరపలేదు, ఏకపక్షంగా జరుపుతున్నారు, ఏజెంట్లను కూర్చోబెట్టలేదు, ఓటర్లను ఓటు వేయించడానికి కూడా అడ్డుకుంటున్నారు అనేటువంటి కోణంలోనే వీళ్ళంతా కూడా ర్యాలీగా కడపకు వెళ్లి సంబంధిత ఉన్నత స్థాయి అధికారుల దృష్టికి ఈ సమస్య తీసుకెళ్లాలనేటువంటి కోణంలోనే వీళ్ళంతా ర్యాలీ కూడా వెళ్తున్నారనేటువంటిది కూడా ప్రస్తుతం ఇప్పుడే మనకు అందినటువంటి సమాచారం. శాలిని, అయితే సుబ్బారెడ్డి, ఎవరెవరు వెళ్తున్నారు ఈసీ ఆఫీస్కి? ఇప్పటికే వైసీపీ నేతలు చేరుకొని ఓటర్లను అడ్డుకోవడం, దాడులు చేయడంపై కూడా నిరసన వ్యక్తం చేయడం, అలాగే కంప్లైంట్ చేయడం, వారిపైన చర్యలు తీసుకోవాలని కూడా వారు కంప్లైంట్ చేసినట్టు తెలుస్తుంది. ఎవరెవరు ఈసీ ఆఫీస్కి వెళ్ళినట్టు తెలుస్తోంది? శాలిని, ప్రస్తుతానికైతే కడప వరకు కలెక్టర్ ఆఫీస్కి వెళ్లి కలెక్టర్కు రిప్రజెంటేషన్ ఇవ్వాలనేటువంటిది కూడా ఈ ఎంపీ అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగేటువంటి ర్యాలీలో ఉన్నటువంటి నాయకులు, వైసీపీకి సంబంధించినటువంటి ప్రధాన నాయకులంతా ర్యాలీగా వెళ్తున్నారనేటువంటిది ఉంది. అలా అంటే కడప వెళ్లి కలెక్టర్ ఆఫీస్ లో కలెక్టర్కు రిప్రజెంటేషన్ ఇస్తారా, లేకపోతే ఈ ఎన్నికలకు సంబంధించి ఎవరైతే రిటర్నింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో రిటర్నింగ్ ఆఫీసు దృష్టికి ఈ సమస్య తీసుకెళ్తారా అనేటువంటిది ప్రస్తుతానికైతే
ఇంకా తెలియాల్సినటువంటి విషయం శాలిని. ప్రస్తుతానికైతే ర్యాలీ అయితే కడప వరకు అయితే కొనసాగుతుంది. మరి అక్కడ పోయిన తర్వాత ఆ రిప్రజెంటేషన్ అనేటువంటిది కలెక్టర్కి ఇస్తారా లేకపోతే ఆర్ఓకి ఇస్తారా అనేటువంటి పూర్తి సమాచారము సంబంధించిన నాయకులు కూడా ఇంకా వ్యక్తం చేయలేదు. ఉన్నత స్థాయికి సంబంధించిన అంటే మిగిలిన నాయకులు ఎన్నికల కమిషన్ దృష్టికి కూడా ఇక్కడ జరిగేటువంటి విషయాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్లడానికి సంబంధిత నాయకులు కూడా వెళ్లారనేటువంటిది మనకు వచ్చినటువంటి సమాచారం శాలిని. రైట్, థ్యాంక్ యూ సుబ్బారెడ్డి. ఈసీ ఆఫీస్ ముందు వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు. పులివెందుల వంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికపై ఈసీకి వైసీపీ ఫిర్యాదు చేసింది. ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. ఓటర్లను అడ్డుకోవడం, దాడులు చేయడంపై నిరసన వ్యక్తం చేశారు. నిరసనలో పేర్ని నాని, అమ్మటి రాంబాబు, వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు తదితర నేతలు పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఉద్రిక్తతల నడుమ వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందులలో జెడ్పీటీసీ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతుంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. పులివెందులలో ఉదయం 9 గంటల వరకు 30% పోలింగ్ నమోదైంది. పులివెందులలో భారీగా పోలీసులు మోహరించారు. పలువురు వైసీపీ, టీడీపీ నేతలను హౌస్ అరెస్టు చేశారు. ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్టు చేసి అనంతరం విడుదల చేశారు. అలాగే వేంపల్లిలో వైసీపీ నేతలు సతీష్ రెడ్డిని అరెస్టు చేశారు. ఎన్నికల అధికారులు కూటమికి సహకరిస్తున్నారని ఆరోపించారు. కొత్తపల్లి, నల్లప్రెడ్డిపల్లె, నల్లగొడువారిపల్లె, ఎర్రబల్లెలో నివురుగప్పిన నిప్పుల పరిస్థితులున్నాయి. ఎక్కడికక్కడ భారీగా పోలీసులు మోహరించారు. ఏజెంట్ను భయపెడుతున్నారని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ తప్పుడు ఆరోపణలు చేస్తుందని టీడీపీ అంటుంది. వైసీపీ నేతలపై టీడీపీ నేతలు దాడులు చేస్తున్నారని ఎంపీ అవినాష్ రెడ్డి ఆరోపించారు. మీటర్ సరిహద్దు, జిల్లా సరిహద్దులో ప్రత్యేక చెక్పోస్టులను ఏర్పాటు చేశారు. పులివెందులలో బందోబస్తును కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ పర్యవేక్షిస్తున్నారు. పోలింగ్ పూర్తయ్యే వరకు స్థానికేతరులు ఉండకూడదని పోలీసులు హెచ్చరించారు.
విషయంలో మీరు మా ఎవరిని ఇబ్బంది పెట్టారా సరే మీరు సార్ మీరు మా ఈసీ ఆఫీస్ ముందు వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు. పులివెందుల, వంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికపై ఈసీకి వైసీపీ ఫిర్యాదు చేసింది. ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు.